ఈ కిచెన్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఆగ్నేయంలో ఉంటుంది. ఇప్పుడు మనం చూసే ఫ్లాట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి నార్త్ సైడ్ ఉన్నటువంటి ఫ్లాట్ అండి. ఇందులో మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 3 BHK ఫ్లాట్స్ ఉన్నాయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు VRK ప్రాపర్టీస్. నా పేరు విని అండి. ఈరోజు ఫ్రెండ్స్ మనం సుచిత్ర దగ్గరలో ఉన్నటువంటి ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నామండి. ఈ ప్రాపర్టీస్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి పంచశీల అనే ఒక ఏరియా ఉంటుందండి. ఈ ఏరియా వచ్చేసి ఫ్రెండ్స్ మనకి సుచిత్ర సరౌండింగ్స్ మొత్తంలో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మంచి ప్రైమ్ లొకేషన్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ రోడ్ మొత్తంలో చూసుకున్నట్టయితే మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, మనకి హాస్పిటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ ఇదే రోడ్లో ఉంటుంది. అలా ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ యొక్క లొకేషన్స్ కానీ ఇవన్నీ కూడా సార్నాడి తెలుసుకున్న ముందు ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసినారంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అన్ని ఇంకా కూడా ముందుకు తీసుకురావడం జరుగుతుంది. డైరెక్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మీకు సేల్స్ అడ్వైజర్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో ఇస్తున్నాను కాబట్టి ఇందులో మీరు ఎవరికి ఎలాంటి కమిషన్ కూడా పే చేయాల్సిన అవసరం లేదండి. అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ కూడా చేస్తాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ లొకేషన్ హైలైట్స్ కానీ ప్రాపర్టీ యొక్క హైలైట్స్ కానీ సార్నాడి కూడా తెలుసుకున్నాం. సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్. సార్ ఇక్కడ మనం ఇక్కడ ఉన్న ఏంటిదన్నది మీ పేరు కానీ ఇదంతా కూడా మన ప్రేక్షకులకు చెప్పండి సార్. హాయ్ అండి, నా పేరు గణేష్ అండి. నేను వేదవిహార్ రెసిడెన్సీలో సేల్స్ అడ్వైజర్ వర్క్ చేస్తున్నాను. ఎగ్జాక్ట్గా మా ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే మాది సుచిత్ర దగ్గర వచ్చేసి కాస్ హోటల్ బ్యాక్ సైడ్ పంచశీల రోడ్లో మా ప్రాజెక్ట్ వస్తుందండి. ఎస్పీజీ గ్రాండ్ హోటల్ రోడ్ అంటే అందరికి ఐడియా ఉంటుంది. ఆ రోడ్లో మీరు ముందుకు వచ్చేసిన తర్వాత మాకు బాబాయ్ హోటల్ బ్యాక్ సైడే ఎగ్జాక్ట్లీ మా ప్రాజెక్ట్ ఉంటుందండి. మా ప్రాజెక్ట్ వచ్చేసి కంప్లీట్గా ప్రీమియం స్టాండ్ అలోన్ ప్రాజెక్టు. ఎస్పెషల్లీ ఈ లొకేషన్ ప్రీమియం స్టాండ్ అలోన్ ప్రాజెక్ట్స్కి ల్యాండ్ మార్క్ అండి. ఈ లొకేషన్ వచ్చేసి తర్వాత ఈ లొకేషన్కి మనం లోకల్ ఎమ్యూనిటీస్ కనుక చూస్తే నంబర్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయండి. మనం చెప్పుకుంటూ పోతే చాలా స్కూల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఢిల్లీ పబ్లిక్ స్కూలు, అలాగే పల్లవి మోడల్ స్కూలు, తర్వాత నారాయణ స్కూలు, తర్వాత సెయింట్ యాన్ స్కూలు, చాలా నంబర్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి. మీకు ఎడ్యుకేషన్ సెగ్మెంట్లో ఇది చాలా బెస్ట్ ఏరియా అని చెప్పొచ్చు. అలాగే మన ప్రాజెక్టు 2 వైపుల నుంచి కనెక్టివిటీ ఉంది. సో 2 వైపుల రోడ్డు, ఇరువైపుల రోడ్డు ఉందన్నమాట. తర్వాత మనకి రోడ్డు వైపు నుంచి NH కనుక చూస్తే 300 మీటర్స్లో మన ప్రాజెక్ట్కి కనెక్టివిటీ అవుతాము. టోటల్ ఇప్పుడు స్పెషల్లీ మా ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే ఇక్కడ పంచశీల రోడ్లో సార్ మొత్తం అన్ని 3 BHKs అట్ ద సేమ్ టైమ్ స్టాండ్ అలోన్స్, ప్రీమియం స్టాండ్ అలోన్స్ సార్ ఇదంతా. ఎందుకంటే ల్యాండ్ వాల్యూ ఇక్కడ చాలా ఎక్కువ సార్. సో ఇప్పుడు మా ప్రాజెక్ట్ ఎగ్జాక్ట్లీ మొత్తం చూస్తే కనుక 1300 యాడ్స్ మా ప్రాజెక్ట్. సో ఏంటంటే మనకు ఫస్ట్ నుంచి ఫ్లాట్ స్టార్ట్ అవుతాయి. సో మనకి ఏంటంటే ఒక్కొక్క ఫ్లోర్కి ఒక ఫ్లాట్ వస్తుంది ఏ బ్లాక్లో. సో టోటల్ 5 ఫ్లోర్స్ 5 ఫ్లాట్స్ వస్తాయి. అది ఎంత అంటే 2900 SFT 3 BHK నార్త్ ఫేస్ వస్తుంది. సో దీంట్లో మనకి UDS ఎంత వస్తుంది అంటే 83 యాడ్స్ వస్తుంది సార్. ఎస్పెషల్లీ చెప్పాలంటే ఇక్కడ ల్యాండ్ వాల్యూ వచ్చేసి 1.3 lakh వరకు ఇక్కడ ల్యాండ్ వాల్యూ ఉంది సార్. అంటే 1,30,000 ల్యాండ్ వాల్యూ ఉంది. చాలా ప్రైమ్ లొకేషన్ సార్. అవును సార్, మనకి మెయిన్ రోడ్ నుంచి దగ్గర ఉంది. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కి కానీ, మనకి హాస్పిటల్స్ కానీ, మనకి ఇది ప్రొవిజన్స్ కానీ ఏమైనా తెచ్చుకోవాలన్నా కూడా మనకి మెయిన్ రోడ్కి కానీ అన్నీ కూడా దగ్గర ఉంది సార్. మనకి అలా ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీకి రావాలన్నట్టయితే డిస్ప్లేలో కానీ ఆడుతున్న సార్ నెంబర్కి కాల్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా షేర్ చేయడం జరుగుతుంది. ఇంకేమైనా ప్రాపర్టీకి సంబంధించి ఏమైనా పాయింట్స్ మిస్ అయినా కూడా ఫ్రెండ్స్ సార్కి కాల్ చేసినట్టయితే క్లారిఫై కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇందులో నుంచి మనం ఒక మోడల్ ఫ్లాట్ కూడా చూసుకుంటున్నాం అండి. మోడల్ ఫ్లాట్ కూడా అని చెప్పుకోవద్దండి, ఎందుకంటే ఇది సేల్ అయిపోయినటువంటి ప్రాపర్టీ. ఇది జస్ట్ వాళ్ళు ఇంటీరియర్స్ చేయించుకున్నారు కాబట్టి మీకు ఐడియా ఉంటుంది కాబట్టి వీడియో అనేది తీయడం జరుగుతుందండి. అలా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒకసారి సీలింగ్ కూడా చూసుకున్నామండి. వాళ్ళు మంచి నీట్గా వర్క్ అనేది చేయించుకోవడం జరిగిందండి. ఎవరైతే ఫ్లాట్ కొన్నారో వాళ్ళు సొంతంగా ఈ ఇంటీరియర్స్ అనేది కూడా చేయించుకున్నారండి. ఇందులో మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 3 BHK ఫ్లాట్స్ ఉన్నాయండి. అలాగే మనం మెయిన్ డోర్ కూడా చూసుకోవచ్చండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం సిట్అవుట్ ఏరియా కూడా చూసుకోవచ్చండి. మనకి మంచి స్పేషియస్గా రావడం జరిగిందండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ సోఫా సెట్ వేసుకున్నా కూడా ఫ్రెండ్స్ మనకి ఇంకా చాలా స్పేస్ కూడా మిగులుతుంది. అదే ఫ్రెండ్స్ ఇటు చూసుకున్నట్టయితే మనకి టీవీ యూనిట్ అండి. ఇప్పుడు మనం మెయిన్ హాల్ కూడా చూసుకున్నాము. మెయిన్ హాల్ కూడా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ పార్టీషన్ అన్నది కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి టోటల్ కూడా ఇంటీరియర్ వర్క్స్ అన్నది కూడా ఓనర్ దగ్గర ఉండి కూడా చేయించుకోవడం జరిగిందండి. మీకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి మీకు ఈ విధంగా కన్స్ట్రక్షన్, ఈ విధంగా మీరు ఇంటీరియర్ చేయించుకోవచ్చు అని చెప్పేసి మీకు చూపించడం జరుగుతుందండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చండి, మనకి ఇక్కడ కూడా మొత్తం కూడా ఇంటీరియర్ వర్క్ అనేది చేయించడం జరిగిందండి. మంచి రాయల్ లుక్ అన్నది రావడం జరిగింది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాం. మనకి ప్రొఫైల్ లైట్స్ ఇచ్చారు. ఈ టీవీ యూనిట్ అంతా కూడా ఫ్రెండ్స్ మనకి మంచి గ్రాండ్ లుక్ అన్నది కూడా రావడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఓవరాల్గా హాల్ కూడా చూసుకున్నాం కదండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పూజా గది అనేది రావడం జరిగిందండి. పూజా గది కూడా చూసుకోవచ్చండి, మంచి డిజైన్స్ అనేది కూడా చేసుకోవడం జరిగిందండి. సో ఫ్రెండ్స్ పూజా గది కూడా చూసుకోవచ్చండి, మంచిగా స్పేషియస్గా రావడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము డైనింగ్ ఏరియా కూడా చూసుకుందాం పదండి. ఈ డైనింగ్ ఏరియాలో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి 6 సీటర్ ఆర్ 8 సీటర్ అయితే ఈజీ వచ్చేస్తుందండి. ఇది వచ్చేసి మనకి క్రాకరీ యూనిట్. అదే ఫ్రెండ్స్ ఈ డైనింగ్ ఏరియాలో మనం చూసుకున్నట్టయితే సపరేట్గా ఒక బాల్కనీ ఏరియా కూడా రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా కాబట్టి మనకి యాక్సెస్ ఈజీగా ఉంటుంది కాబట్టి అక్కడ మనకి హ్యాండ్ వాష్ గురించి ఇచ్చారు. అలాగే కిచెన్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్. సర్వింగ్ ప్లాట్ఫామ్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. డైనింగ్ ఏరియాకి కంఫర్టబుల్ ఉంటుంది కాబట్టి ఈ కిచెన్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఆగ్నేయంలో ఉంటుంది. ఈ వార్డ్రోబ్స్ అన్ని కూడా మనకి మంచి డిజైన్స్ అన్నది కూడా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. జస్ట్ మీకు ఒక ఐడియా వస్తుందని ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది కూడా చేస్తున్నానండి. ఇది వచ్చేసి ఇంటీరియర్ వర్క్ చేయించుకున్నారు. ఇంటీరియర్ లేని ఫ్లాట్ అయితే మనకి అవైలబిలిటీ ఉందండి. ఇది వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా అండి.
సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చామండి. చూసుకోవచ్చండి మనకి కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా కూడా ఇంకా చాలా స్పేస్ అన్నది కూడా మిగులుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ వచ్చేసి కన్స్ట్రక్షన్ పరంగానైతే టోటల్గా కూడా మనకి రెడ్ బ్రిక్ అనేది వాడడం జరిగిందండి. వాస్తు ప్రకారంగా చూసుకున్న ఫ్రెండ్స్ హౌస్ వచ్చేసి చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారండి. అవుట్ సైడ్ బౌండరీ వాల్స్ అంతా చూసుకున్నా కూడా మనకి 9 ఇంచ్ అండి. అలాగే ఫ్రెండ్స్ ఇటువైపు ఉన్నటువంటి వాల్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చండి. అలాగే ఇటువైపు ఉన్నటువంటి వాటర్ కూడా చూసుకుందాం. స్లైడింగ్ డోర్స్ అనేది ఇచ్చారండి. ఈ విండోస్ కూడా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి యూపీవీసీ విండోస్. ఇది వచ్చేసి డ్రెస్సింగ్ ఏరియా. అలాగే ఫ్రెండ్స్ ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా ఒకసారి చూసుకుందామండి. మనకి వెస్టర్న్ స్టైల్లో వస్తుంది. ఈ శానిటరీ కూడా చూసుకోవచ్చండి. మనకి హిండ్వేర్ వాడడం జరిగిందండి. మంచి ప్రీమియం బ్రాండ్స్ అనేది కూడా వాడారండి. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గెస్ట్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నామండి. గెస్ట్ బెడ్రూమ్లో కూడా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి డబల్ కాట్ మంచం అయితే ఈజీ వేసుకోవచ్చు అండి. ఇంకా చాలా స్పేస్ కూడా మిగులుతుంది. ఇక్కడ ఇంటీరియర్ వర్క్ కూడా చూసుకోవచ్చు అండి. ఇక్కడ మనకి బెడ్ వస్తుంది. వెనక వైపు చూసుకున్నట్టయితే ఇంటీరియర్ వర్క్స్ అనేది కూడా చేయించుకోవడం జరిగిందండి. అలాగే ఫ్రెండ్స్ పడమర వైపు చూసుకున్నట్టయితే మనకి వెంటిలేషన్ పరంగా ఒక విండో. అలాగే ఇటువైపు ఉన్నటువంటి వాటర్ కూడా చూసుకోవచ్చు అండి. చూసుకున్నాం ఒకసారి వాష్రూమ్ కూడా. అలాగే ఫ్రెండ్స్ ఈ వాష్రూమ్ కూడా చూసుకోవచ్చు అండి. మనకి మంచి స్పేషియస్గా రావడం జరిగింది. మనకి శానిటరీ ఇదంతా కూడా చూసుకున్నట్టయితే మంచి ప్రీమియం క్వాలిటీ అనేది వాడడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి వెస్టర్న్ స్టైల్లో ఉంటుంది. ఇది వచ్చేసి 3 BHK ఫ్లాట్ అండి. మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి లాక్ చేయడం జరిగిందండి. వాళ్ళ పర్సనల్ బిలాంగింగ్స్ ఉన్నాయి కాబట్టి చూపించట్లేదండి. ఇది చూసుకోవచ్చండి. సేమ్ మనకి గెస్ట్ బెడ్రూమ్ ఎంత ఉందో ఫ్రెండ్స్ ఆ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనకి సేమ్ అదే డైమెన్షన్లో ఉంటుందండి. మంచి ప్రీమియం క్వాలిటీ అనేది కూడా వాడడం జరిగిందండి కన్స్ట్రక్షన్లో. ప్రైస్ డీటెయిల్స్ కూడా చెప్పండి సార్. డెఫినెట్గా. అలాగే బీ టవర్లో వచ్చేసి అవి ఫ్లోర్కి 2 వస్తాయి. సో దాంట్లో వెస్ట్ ఫేస్లో వచ్చేసి 2380 SFT. సో యాజ్ పర్ రేరా నామ్స్ మనం కంప్లీట్గా ఇచ్చాము. సెట్ బ్యాక్ కానీ తర్వాత గ్రీనరీ అంతా డెవలప్ చేసాము. తర్వాత మనకి ఏ బ్లాక్ ఒక లిఫ్ట్ వస్తుంది, బి బ్లాక్ ఒక లిఫ్ట్ వస్తుంది. తర్వాత మీకు 100% బ్యాకప్ వస్తుంది. మనం 2 కార్ పార్కింగ్ కూడా ఇస్తాం సార్. ఓకే. ఇక్కడ మనకి ప్రైస్ ఎంత చెప్తుంది సార్? సార్ ప్రైస్ వచ్చేసి మనం 7000 వరకు కోట్ చేసి ఉన్నాం సార్. ఓకే. 7000 కోట్ చేసాం. మన నెగోషియేషన్ మంచి గుడ్ ప్రైస్ అందజేసాం ఇప్పటి వరకు. సో ఇప్పుడు 6499 అంటే 6500 రూపీస్ మనం కోటెడ్ ప్రైస్ చెప్తున్నాము. సో మంచి నెగోషియేషన్. సో పేమెంట్ టర్మ్స్ని బట్టి మనం చాలా బెస్ట్ ప్రైస్ ఇద్దామని వెయిట్ చేస్తున్నాం సార్. అంటే మీ వే ఆఫ్ ది పేమెంట్ని బట్టి నెగోషియేషన్ అనేది కూడా జరుగుతుంది. అవును సార్, డెఫినెట్గా. అలాగే ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీకి మీరు రావాలన్నా కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా డిస్ప్లేలో సార్ నెంబర్ ఇస్తున్నానండి. సార్కి కాల్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా షేర్ చేయడం జరుగుతుంది. సార్ మనకి లోన్ విషయం కూడా ఒకసారి చెప్పండి సార్. మనకి ఎంత % లోన్ వస్తుంది సార్? మనకి ఒక 75% లోన్ వస్తుంది సార్. ఓకే. ఇది కంప్లీట్ స్టాండ్ లోను. మీకు అన్ని బ్యాంక్స్ మనకు అప్రూవల్ ఉన్నాయి. ఎందుకంటే మనకు ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయిన వాళ్ళు కొంతమంది లోన్ తీసుకునే ఉన్నారు. సో అప్రూవల్ అయిపోయింది కాబట్టి మీకు ఒక 10 డేస్లోనే లోన్ ఈజీగా శాంక్షన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇది కంప్లీట్గా మాకు అన్ని నామ్స్ క్లియర్గా ఉన్నాయి. లొకేషన్ కూడా చాలా ప్రైమ్. అంటే మీకు బ్యాంకర్స్ కూడా ఈ ఏరియాలో మీకు లోన్ ఇవ్వడానికి కూడా ఇంట్రెస్ట్ ఈజీగా ప్రాసెసింగ్ మీకు చాలా ఈజీగా అవుతుంది. అలా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇతరుల్లో కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని మన ఛానల్కి అందించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. కలుస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.